ఒకసారి అందరం లేచి నిలబడి అన్నను ప్రేమతో ఆహ్వానించుకుందామా? మన అనుంగు ప్రియ సహోదరుడు, మన అన్న జాన్ వెస్లీ అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి. వీడియో వాళ్ళ షాట్ తీయాలా? రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, కొట్టు. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన ఆశ్రయమైన నన్ను నీడగా వెంటాడెను, నే అలయక మరలా నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. పాడదాం. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన, స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అందరూ చప్పట్లు కొడుతున్నారా? కొట్టాలి. ఇప్పుడు అందరం చేతులు పైకెత్తి తారరే నారారే చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని. పాడదామా? చిరకాలము నాతో క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై. పాడదామా? ఆనందగానము, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే.
సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసం. పాడదాం. ప్రాణమా ఘనమైన, పాడుతున్నారా? పాడాలి. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. నారే నారే నా తారే నారే నా హారే తారే నారే తారే నారే నారే. కొట్టు. ఆమేన్. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగా నా ఈ లోక పయనం. అందరూ నాతో కలవాలి. మధురము కాదా మరపురానిది నీ ప్రేమ మధురం, మేలు చేయుచు నన్ను నడుపు వైనం, ఈ లోక పయనం. స్తోత్ర గీతముగా పాడాలి. స్తోత్ర గీతముగా నే పాడనా, నిజమైన అనురాగం స్థిరమైన నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను. పాడదామా అందరూ అందరూ. యేసయ్యా నా ఘన, బిగ్గరగా ఆర్భాటంగా. యేసయ్యా నా ప్రాణమా స్తుతిగానమా. యోహాను సువార్త 16వ అధ్యాయం 20, 22, 24 నేను చదవబోతున్న మాటలు మీరు నోట్ చేసుకోవాలి. మీ దుఃఖము సంతోషమగును. నా ప్రభు మాట నమ్మినోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అనండి. 22 మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. 24 మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు ఆస్క్ ఈ షాల్ రిసీవ్. 3 మాటలు. మొదటి మాట మీ దుఃఖము సంతోషమగును. రెండో మాట మీరు సంతోషంగా ఉన్నారు కదా, మీ సంతోషాన్ని ఎవడును మీ యొద్ద నుంచి తీసివేయడు. 3
సంతోషంగా ఉన్నారే కానీ ఏదో అద్దెకి తెచ్చుకున్న నవ్వు పెదవుల మీద పూయించడం తప్ప హార్ట్ఫుల్గా ఎవరు సంతోషంగా లేరు. అందుకు ప్రభు అంటారు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు జస్ట్ ఆస్క్ ఈ షాల్ రిసీవ్. ఈ హోసన్నా మినిస్ట్రీస్కి, ఆర్ఆర్కే మూర్తయ్య గారికి, అలాగే వారికి ప్రియమైన శిష్యుడు దేవగారు, హోసన్నా మినిస్ట్రీస్ మాసపత్రిక ఉండేది. దాని పేరు బలిపీఠం. ఆ బలిపీఠం మాసపత్రికలో ఎర్లీ 80s తప్పనిసరిగా ఆర్ఆర్కే మూర్తి గారి వర్తమానం ఉండేది, తప్పనిసరిగా. ఇప్పుడు చెప్పాలంటే మీకు సరిగ్గా 40 ఏళ్ల క్రితం మా హోసన్నా మినిస్ట్రీస్ బలిపీఠం మాసపత్రికలో ఒక వర్తమానం టైటిల్ ఏమిటో తెలుసా? ఆర్ఆర్కే మూర్తి గారిది అందాల పోటీ. ప్రపంచంలో మొట్టమొదటిగా అందాల పోటీ పెట్టినోడు అహశ్వరోషు. అది ఆర్ఆర్కే మూర్తి గారి వర్తమానం, అందాల పోటీ అని ఎస్తేరు కోసం రాశారు. మా నాన్న కోసం చెప్పింది కూడా తొందరపడి ఎక్కువ ఆలోచించిన వారి కోసం. ఒక్కసారి ఆయన కోసం ఆలోచించడం మొదలు పెడితే ఇక దానిలోంచి బయటికి రావడం కొంచెం కష్టం అవుతుంది. ఏది ఏమైనా తరాలు మారుతున్నా, పరిశుద్ధులు నిత్యంలోకి వెళ్ళిపోతున్నా, ఆ తర్వాత తరాలు వారందరూ కలిసికట్టుగా ఈ ఆధ్యాత్మిక వారసత్వాన్ని, స్పిరిచువల్ లెగసీ ఇలా కొనసాగించుకుంటూ వెళ్ళడం దేవునికి ఎంతో ప్రీతికరమైన పరిచర్యని చెప్పడంలో ఏ సందేహం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్తున్నాను. ప్రియులారా, ప్రతి మనిషి ఏదో ఒక బాధలు, కష్టాలు, కన్నీళ్ల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. కొన్ని స్వయంకృత అపరాధాలు, మరికొన్ని ప్రత్యర్థులు లేక మన మీద ఆగ్రహించే వాళ్ళు కలుగు చేసే పరిణామాల ప్రభావం దుఃఖంలో మునిగిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క కోపం మన మీద రేగినప్పుడు మనం దుఃఖపడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అయితే కలకాలం కన్నీళ్ల మధ్యలో కాపురం చేయడమేనా? జకరియా గ్రంథంలో ఉన్నట్లుగా ఎల్లకాలం దుఃఖ సముద్రంలో మునిగిపోతూ ఉండడమేనా దుఃఖ సముద్రం? ఈ 16వ అధ్యాయం మరికొద్ది రోజుల్లో యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు వెళ్ళిపోయే రోజులు సమీపించాయి. 14, 15, 16 చాలా విషయాలు ఆయన వెంబడిస్తూ ఉన్న వారితో చెప్పి 17వ అధ్యాయంలో సుదీర్ఘ ప్రార్థన చేస్తారు ప్రభు. యేసు నామములో మీ దుఃఖము విచారములు కొట్టివేయబడునుగాక. యేసు నామములో మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. యేసు నామములో మీ సంతోషాన్ని ఎవడు మీ యొద్ద నుంచి తీసివేయలేడు. యేసు నామములో మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, అది మీకు దొరుకునుగాక. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధలు, కష్టాలు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు బ్రతికేది కొద్ది సంవత్సరాలు. ఈ కొద్ది సంవత్సరాల్లో క్యాలిక్యులేట్ చేస్తే, లెక్కగట్టి చూస్తే సంతోషించిన దానికంటే అధికముగా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, నిట్టూర్పులు తప్ప వెనక్కి తిరిగి చూస్తే సంతోషించిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు.
బ్రతికేదే కొద్ది కాలం అన్నట్లు మీరందరూ నాతో కలిసి వస్తారని ఆశపడుతున్నాను. దేనికంటే పరలోకానికి వెళ్ళాక మోషేని నిలదీయాలి, నెగ్గదీయాలి మోషే గారిని. ఎందుకంటే 90వ కీర్తన రాసింది ఈ మహానుభావుడే. ఏమని రాశారు? నరుని ఆయుష్కాలం 70, ఓపికంటే 80, అయిన ఆయాసం, దుఃఖం, బీపీ, షుగరు, థైరాయిడ్, ఆథరైటిస్, ఇంకా అల్జీమరు, ఇంకా అన్నీ. నేనంటాను, ఏమయ్యా మోషే, నువ్వేమో 120 బతకచ్చు, మనల్నేమో ఏమంటే కోత వేస్తే ఓ 10 పరకో కోత వేయాలి. ఏకంగా 50 కోత ఎట్టేసాడు మనకు. 50 ఏళ్ళు కోత వేసేసి మనల్ని 80కే పోమంటున్నాడు. మనం పరలోకానికి వెళ్ళాక అడగాలి. అడుగుదామా వద్దా? యోబంటారు, అసలు మనిషి బ్రతికేది కొద్ది సంవత్సరాలు. ఇక ఆ కొద్ది సంవత్సరాలు కూడా దుఃఖము, బాధ, కష్టాలు, కన్నీళ్ళు. ఏం బతుకండి ఇదే? ఫరో అడుగుతున్నాడు, జేకబ్, హౌ ఓల్డ్ ఆర్ యూ? జేకబ్, నీ వయసు ఎంత? పోలీస్ గారు, వయసు ఎంత అన్నప్పుడు ఎంత చెప్పాలి? ఇంత అని చెప్పాలి. అబ్బే, దానికి ఒక మొక్క కలిపాడు, చదవండి అన్నమాట. ఆదికాండం 47, 8, 9. ఫరో, జేకబ్, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగాను. అందుకు యాకోబు, నేను యాత్ర చేసింది 130, నేను జీవించింది కొంచెం, అది కూడా సుఖం లేని బతుకు. సుఖం లేని బతుకు, కంటి మీద కునుకు లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, నిలకడగా నిలబడలేను, కుదురుగా కూర్చోలేను. నా బతుకంతా దుఃఖ సహితం. బతకడానికి బతికానండి బాబు, 130 బతికానండి బాబు, ఇంకా బతికే ఉన్నాను. ఇంకో 15 ఏళ్ళు బతుకుతా. ఐ థింక్ 147, 147 ఇయర్స్ బ్రతికాడు మనోడు. అయినా దుఃఖము, బాధలు, కష్టాలు. దైవ జనాంగమా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దశాబ్దాల పాటు దుఃఖ సముద్రంలోనే మునిగిపోయినారు, కన్నీళ్ల మధ్యలోనే కాపురం చేస్తున్నారు. ఇందులో నుంచి బయటపడే మార్గం లేదా? యేసన్న గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, మనుషులకి గనక ఏదైనా చేత కాకపోతే మన సాంప్రదాయాల ప్రకారం, మన దేశ సాంప్రదాయాల ప్రకారం మనకి ఏదైనా చేత కాలేదనుకోండి, దాన్ని జయించలేకపోయాం అనుకోండి, వెంటనే దాన్ని, ఇది కర్మ సిద్ధాంతంరా. ఏ సిద్ధాంతం? యేసన్న గారికి 10 సంవత్సరాల వయసు నుండి 17 సంవత్సరాల వయసు వరకు 7 సంవత్సరాలు నెల్లూరు నడి బజార్లలో రక్తం గక్కుతూ మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ నెల్లూరు నడి బజార్లలో తిరుగుతూ, అడుక్కు తినడం చేతగాక, ఇల్లు ఎక్కడో గుర్తులేక, మతిస్థిమితం లేక, హోటల్ దగ్గరికి వెళ్ళి ఎంగిలిస్తలు పడిపోయింటే ఆ ఎంగిలిస్తలు తింటా ఉంటే పందులో ప్రక్కన, కుక్కలో ప్రక్కన తింటాడు, వాటితో కూర్చొని పందులతో పాటు తిండి తింటుండేవాడు. నిన్న ఒక వీడియో క్లిప్ పెట్టాం శనివారం. 1964 February 15th of Saturday, యేసన్న గారి మీద వెలుగు వెలిగిన రోజు, ఆయన యేసయ్య వెలుగును చూసిన రోజు, ఆయన జీవితం మార్చబడిన రోజు మన శనివారం. ఇక ఆయన్ని చూసిన వాళ్ళందరూ సొంత రైస్ మిల్లు ఉన్నాయి, సన్నాలు మొలగలుకలు పండే పొలాలు ఉన్నాయి, ఆమంచెరల దగ్గర నిమ్మ తోటలు ఉన్నాయి. వీడికేమి కర్మరా? వాళ్ళ తాత ముత్తాతలు పూనకాలు వచ్చినప్పుడు, తిరణాలు జరిగినప్పుడు బ్రతికున్న మేకపోతులు గొంతు కొరికి పచ్చి రక్తం తాగేవాళ్ళు. వాళ్ళ తాత ముత్తాతలు తాగిన రక్తం వీడు కక్కుతున్నాడు రా. వీడి కర్మరా, కర్మ కర్మ కర్మ. రక్షించబడిన తర్వాత సేవకు వచ్చాక ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ప్రతివాడు కర్మ 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 అన్నాడు, కానీ కర్మకాండలో నుంచి విడుదల కలుగు చేసే కరుణామూర్తి యేసు క్రీస్తున్నాడన్న సంగతి ఎవడు చెప్పలేదు.
యేసుక్రీస్తు ఎవరో తెలుసా? కర్మకాండలో నుంచి మనుషుని విడుదల కలుగు చేయగలిగిన కరుణా సంపన్నుడు, కనికర పూర్ణుడు నా యేసుక్రీస్తు. ఎంతకాలం దుఃఖ సాగరంలో ఉండడమేనా? అందులోంచి విడిపించబడే మార్గం లేదా? ప్రభు అంటారు, మీ దుఃఖం సంతోషముగా మార్చబడునని నిశ్చయముగా మీతో చెప్తున్నా. నేను లోక సంబంధమైన సంతోషాల కోసం మాట్లాడట్లేదు. లోకంలో ఉన్న వాళ్ళ సంతోషాలు ఎలా ఉంటాయి అంటే, ఒకడు బాత్రూంలో స్నానం చేస్తూ అంటే అక్కడ కూడా వాడు ఎంత సంతోషంగా, నా ప్రాణమా తినుము తాగుము, అరగలేదనుకో మంచానికి అడ్డం పడి దొర్లాడుము. ఎందుకంటే వాడు కూర్చున్నా పాట పాడుతున్నాడు, పడుకున్నా పాట పాడుతున్నాడు, ఎక్కడున్నా పాట పాడుతున్నాడు. మనం వెళ్ళి, సార్ మీ సంతోషానికి కారణం ఏంటి సార్? సంతోషానికి కారణం ఏమిటా? పంట విస్తారంగా పండింది, 40 బస్తాలు వస్తుందేమో ఎకరానికి అనుకున్నాను, ఏకంగా 44 బస్తాలు పండేసింది. బాబాయ్, నేను అప్పుడు అర్జెంటుగా నేనేం చేయాలి? కొట్లను విప్పి పెద్దవి కట్టుకోవాలి. అయ్యో బాబాయ్, నేను చాలా బిజీ. లోకస్తుల యొక్క సంతోషం ఏదో తగిలిందనుకోండి, సంతోషం. అందుకే 4వ కీర్తనాకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నాకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన ఆనందము, సంతోషము ఎలా ఉంటుందో చెప్తా. యేసు ప్రభు చెప్తారు, మీ దుఃఖము సంతోషముగా మార్చబడును. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 38-39. అప్పుడు ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరు నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి, వారు నీళ్లలో నుంచి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొను. నపుంసకుడు సంతోషించి తన త్రోవను వాళ్ళ దేశానికి, నేపథ్యాన్ని వివరిస్తాను. క్రైస్తవులు అనబడే వాళ్ళకి కాదు, కానీ ఆత్మీయులు అనబడే వాళ్ళకి ఈ నేపథ్యం తెలుసు. డీపెస్ట్. ఫినాన్షియల్ మినిస్టర్ ఇథియోపియా రాణి దగ్గర ధనాగారం అంతటి మీదున్న ఫినాన్షియల్ ఆర్థిక శాఖ మంత్రి, ఇథియోపియా దేశానికి ఆర్థిక శాఖ మంత్రి. మీరు నోట్ చేసుకోవాల్సిన మంచి మాట ఏమిటంటే, ఏటేటా యెరూషలేములో జరిగే పండగకు వస్తాడు. దేశ భాషలందు తెలుగు, సేమ్ టర్మినాలజీ, సేమ్ ఫ్రేజ్. శామ్యుయేలు వాళ్ళ సొంత ఊరు రామా. మన సెప్టెంబర్లో నేను నాతో పాటు 90 మంది ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కనుక సమూయేలు వాళ్ళ సొంత ఊరు వెళ్ళాం, రామా. రామాలో ఎక్కడైతే సమూయేలుని పాతి పెట్టారో ఆ సమాధిని చేత్తో ముట్టుకుని వచ్చాం. సమాధిని రామా అనే గ్రామం నుంచి ఏటేటా షిలోహు దేవుని మందిరానికి వస్తే ఏటేటా హన్నా జీవితంలో సంతోషం అనేది ఉందా? ఆవిడికి ఆనందం అనేది ఉందా? ఏదో వచ్చాం వెళ్ళాం. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని రారా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకోరా? 2 గంటలు ప్రభు మీతో మాట్లాడిన తర్వాత ఆఖరిలో ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు కదా, ఆ వర్తమానాన్ని పురస్కరించుకుని ప్రభుతో మీరు మాట్లాడరా? దైవాశీర్వాదాలు పొందుకొని వెళ్ళరా? దేవుని వాక్యం ఏమనుంది? సంతోష సమాధానాలు పొందుకొని మీరు ఎక్కడి నుంచి తోడుకొని వెళ్ళబడతారు. మీ ఎదుట నదులలోని నీళ్లు చప్పట్లు కొడతాయి, పొలములోని చెట్లు చప్పట్లు కొడతాయి ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు. ఇవన్నీ దేవుని మాటలు కాదా? 2 సంగతులు చెప్తున్నాను. ఒకటి, హన్నా ఏటేటా షిలోహులో జరిగే ఉత్సవాలకు వస్తున్నారు.
ఈ ఆర్థిక శాఖ మంత్రి ఏటేటా దూరమైన భారమైన ఖర్చైనా సరే అంత దూరం నుంచి యెరూషలేము పండగకు వస్తున్నాడు. దశాబ్దాల పాటు వస్తున్నాడు. కానీ జీవితంలో సంతోషం అనేది ఉందా? ఎవరు సంతోషంగా ఉంటారు? మిమ్మల్నే ప్రశ్నిస్తున్నాను. దశాబ్దాల పాటు యూట్యూబ్లో దేవుని వాక్యాలు వింటున్నారు, దశాబ్దాల పాటు దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని ఆత్మలో సంతోషిస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఎందుకు భక్తి చేస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ వన్ థింగ్, ప్రభు దర్శించే సమయం ఒకటి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేమా, యెహోవా నిన్ను దర్శించిన సమయాన్ని నీవు పెడచెవిని పెట్టావు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఈ ఆర్థిక శాఖ మంత్రి ఒకానొక సందర్భంలో మరలా యెరూషలేము నుండి యథావిధిగా తిరిగి రథంలో వెళుతూ నేనంటాను, ఇతను రిలీజియస్టిక్ పర్సన్. ఇతను ఆర్థిక శాఖ మంత్రి లోకస్తుడు కాదు సుమా, భక్తి కలిగినోడు. యెరూషలేము నుండి తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో చందమామ బొమ్మరిలు కథల పుస్తకాలు పెట్టుకోకుండా, టైంపాస్ కోసం వాట్సాప్ ట్విట్టరో ఇంకోటో పెట్టుకోకుండా వాక్యమే చదువుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథాన్ని చదువుకుని మంచి భక్తి కలిగినోడు. నేనంటాను, భక్తి పరలోక రాజ్యములోకి తీసుకెళ్ళదు. భక్తి, దాన ధర్మాలు, సహాయ కార్యక్రమాలు ఇవన్నీ పరలోక రాజ్యములోకి నిన్ను తీసుకెళ్ళవు. దాన ధర్మాలే కానీ భక్తే కానీ ఇవన్నీ పరలోక రాజ్యములకు వెళ్ళాక దేవుడు మీకు ఇచ్చే అవార్డులు ఉన్నాయే, అప్పుడు ఏదైనా సహకారం అందిస్తాయేమో కానీ అసలు పరలోక రాజ్యంలో ఎంటర్ అవడానికి పనికిరావు. ఉదాహరణ, స్పోర్ట్స్ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడు పీటీ ఉషా మనవడీడు. ఇది తీసుకెళ్ళి, సార్ నాకు ఉద్యోగం ఏంటి సార్ అంటే ఇస్తారా? రన్నింగ్ రేసులో దేశంలో ప్రపంచంలో ఒలింపిక్స్లో ఫస్ట్ వచ్చాడండి, అంత మాత్రాన ఆ సర్టిఫికేట్ చూపెట్టి ఉద్యోగం ఏమంటే ఇస్తారా? ఎవరో. ఉద్యోగానికి అర్హత ఏమిటి? చదువు. ఉద్యోగానికి వెళ్ళాక అందులో ఉన్నత శ్రేణి స్థానానికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుద్ది, అంతేగాని ఈ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు. చదువుకున్నదే మెయిన్. స్తోత్రం చెప్పు గట్టిగా. అలాగే మనం చేసే భక్తి, ప్రార్థనలు, లేకపోతే దాన ధర్మాలు ఇవన్నీ పరలోక రాజ్యం వెళ్ళాక రివార్డులకు పనికొస్తుందేమో కానీ పరలోక రాజ్యముల్లో అడుగు పెట్టడానికి పనికిరా. ఇతను మంచి భక్తి కలిగినోడు, వాక్యం చదువుకుంటాడు. ఏటేటా మీరైనా మానేస్తారేమో కానీ ఇతను మాత్రం ప్రతి ఏటా దూరమైన భారమైన ఖర్చైనా సరే ఏటేటా వెళతాడు. తిరుగు ప్రయాణంలో వాక్యమే చదువుకుంటాడు. చెప్తున్నాను కదా, ప్రభు దర్శించే ఒక సమయం, నా దేవుని వెలుగు దర్శిస్తూ ఉన్న సమయం కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదు. అందరైతే నా దేవుని మాటలు వింటున్నారో, అందరైతే ఆకాశము కింద నా దేవుని మాటలు వింటున్నారో, ఖచ్చితంగా నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు.